సత్యమనగానేమి సత్యమేమి, ధర్మమనగానేమి ధర్మమేమి, మనిషి జ్ఞానం ఎట్లా వస్తుంది, శరీర జ్ఞానం ఎట్లా వస్తుంది, దాన్ని మనం మానిటర్ చేసుకునే విధానం ఏంటి, మనిషి జ్ఞానం వచ్చే 3 మార్గాలు ఏంటి, శాస్త్రీయ పద్ధతిలో 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ విషయాలని పూర్తి పాఠం నేర్చుకోవాలనుకునేటోళ్ళు లిమిటెడ్ నెంబర్కి అయితే నేను చెప్పగలం. పూర్తి స్థాయిలో ఇంత పెద్ద టీంకి చెప్పాలంటే 3 గంటలు పడుతుంది. 3 గంటలు మిమ్మల్ని కదలలేకుండా కూర్చోబెట్టగలం, కానీ అందరికీ సబ్జెక్ట్ ఎక్కిందో మేము చూసుకోలేము. ఇలాంటి విలువైన సబ్జెక్ట్ ఖచ్చితంగా తలకి ఎక్కాలి కాబట్టి పరిమితమైన నంబర్ వాళ్ళకి మేము నేర్పించగలం. మీకు అనిపించవచ్చు రాజకీయాలంతా వేస్ట్ మాట్లాడటమని. మేము రాజకీయాలు కూడా మాట్లాడతాం. మేము రాజకీయాల్లో దిగం, జన విజ్ఞాన వేదిక రాజకీయాల్లో దిగదు, కానీ మేము రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉంటాం. అప్పుడు తిరుపతి లడ్డు కలిసి అయిందని పెద్ద గొడవ జరిగింది తెలుసా? 1 నెల మేము అప్పుడు ఒక వీడియో పెట్టాం. ఆ వీడియోలు తప్పుంటే మీరు చెప్పండి. అవునా రాజకీయ నాయకులు మీకేం పని తిరుపతి లడ్డు కల్తీ గురించి? కల్తీ అయిందో లేదో చెప్పాల్సిన ల్యాబొరేటరీలు కదా, వాళ్ళకి చెప్తే అయిపోయింది కదా. మీరు ఎందుకు ఊరికే నెలంతా గోల్గోలు చేస్తారో అది పెట్టినాం మేము. ఎవరి సబ్జెక్టు కల్తీ అయిందో లేదో తెలిసేది ల్యాబ్ తేల్చాలి. ల్యాబ్కి చెప్తే అయిపోయింది కదా, మీరు ఎందుకు ఊరికి అరుచుకుంటారు? మా టైం అంతా వృధా చేస్తారు మీరు. పెట్టడం కరెక్టా తప్ప? మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? మనమే ఎన్నిక చేసి పంపినాం కదా. ఇదివరకు ఆనందయ మందు అని వచ్చింది, మీకు గుర్తుందా? కరోనా టైంలో ఆనందయ మందు కంట్లో ఇస్తే కరోనా తగ్గిపోద్దని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అప్పుడు కూడా ఇట్టే మాట్లాడాం. ఆనందయ మందు పని చేస్తాను కొంతమంది, పని చేయని కొంతమంది బీభత్సంగా వాట్సాప్లో మాట్లాడుకుంటూ ఉంటే మేము పెట్టినాం వీడియో. మీకెందుకు ఈ గొడవ అంతా? ఆనందితో ఆయన ఒక మామూలు వ్యక్తి, ఆయన మందు తీసుకొద్దాం. నెల్లూరు హాస్పిటల్లో 400 మందికి ఆక్సిజన్ తక్కువే అడ్మిట్ చేశారు. 200 మంది క్రిటికల్గా ఉన్నారు, వాళ్ళు వదిలేద్దాం. 200 మంది క్రిటికల్గా లేరు. వీళ్ళందరికీ బేస్ లెవెల్ ఆక్సిజన్ ఎంత ఉందో లెక్కేద్దాం. సగం మందికి ఆనందం మంది కంట్లో వేద్దాం, మిగతా సగం మందికి ఆక్సిజన్ పెడదాం. ఎవరికి ఎంత పెరిగింది ఆక్సిజన్ చూస్తే అయిపోద్ది కదా అన్నాం. దట్ ఇస్ కాల్డ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. సైన్స్ బతికేది ఎక్స్పెరిమెంట్ ద్వారా. ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేయడం మనకి చేతనవ్వాలి. చేతనైతే ఎట్టాడి క్రిటికల్ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి వచ్చినా యూ కెన్ సాల్వ్ దెమ్.